యుఎస్సిఐఎస్ వాళ్ళు మొన్న 30th మార్చ్ 2026కి ఒక నోట్ అయితే రిలీజ్ చేశారు. ఇది వాళ్ళ వెబ్సైట్లో ఉంది. దానికి సంబంధించిన లింక్ నేను కింద మీకు డిస్క్రిప్షన్లో పేస్ట్ చేస్తా. ఏంటి అంటే డీప్ వెట్టింగ్ అంటే ఎవరెవరైతే ఇప్పుడు మెయిన్ ఎక్కువ అంటే ఈ పర్టికులర్ దాంట్లో ఉన్నటువంటిది ఏంటంటే గ్రీన్ కార్డులు ఎవరైతే అప్లై చేసుకుంటారో, సిటిజన్షిప్స్ ఎవరైతే అప్లై చేసుకుంటారో వాళ్ళకి ఇంకా డీప్ వెట్టింగ్ అనేది చేస్తాము. ఎందుకు అంటే ఇంతకుముందు ఆల్రెడీ చేసినటువంటి అప్లికేషన్స్ ఏమేమైతే పాస్ట్ గవర్నమెంట్ నుంచి వచ్చినాయో వాటిలలో చాలా గ్యాప్స్ ఉన్నాయి. వెట్టింగ్ సరిగ్గా చేయలేదు అంటే ఎవరెవరికైతే పిఆర్లు కానీ లేకపోతే సిటిజన్షిప్లు ఇవ్వకూడదో వాళ్ళందరికీ కూడా ఇచ్చారు. సో మొన్న రీసెంట్గా ఒక వైట్ హౌస్ దగ్గర ఒక సంఘటన కూడా జరిగింది కదా. ఆ తర్వాత వాళ్ళు చెప్పింది ఏంటంటే వెట్టింగ్ సరిగ్గా చేయలేదు, చేయకుండా ఇచ్చారు అని చెప్పేసి. సో ఇప్పుడు కొత్తగా ఏంటంటే ఈ పర్టికులర్ దాంట్లో ఆ మెమరాండంలో వాళ్ళు మెన్షన్ చేసింది కూడా ఏంటంటే ఇక నుంచి ప్రతి ఒక్క అప్లికేషన్ని కూడా మేము చాలా డీప్గా వెరిఫై చేస్తాం. సో వాళ్ళు ఏమేమి వెరిఫై చేయొచ్చు ఏంటి అనేది మనం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. మీరైతే లాస్ట్ వరకు చూడండి, వెరీ ఇంపార్టెంట్ వీడియో. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిటిజన్షిప్స్ తీసుకుందాం అనుకోండి. సిటిజన్షిప్ ఇంతకుముందు మొన్న రీసెంట్ వైట్ హౌస్ సంఘటన చూసిన దాని ప్రకారం ఏంటంటే వెట్టింగ్ సరిగ్గా చేయకపోవటం వల్ల ఎవరు క్రిమినల్సో ఎవరు ఏలియన్స్ ఎలాంటి వాళ్ళ బ్యాక్గ్రౌండ్ వాళ్ళ కంట్రీలో ఎట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయో తెలియదు. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి వీళ్ళని తీసుకొచ్చి వీళ్ళకి గ్రీన్ కార్డులు సిటిజన్షిప్లు ఇచ్చేస్తున్నారు. దానివల్ల మన కంట్రీకి థ్రెట్ అంటే నేషనల్ సెక్యూరిటీ థ్రెట్ అనేది ఒకటి ఉంటుంది కదా. మన కంట్రీలో ఉండేటువంటి వాళ్ళకి సెక్యూరిటీ థ్రెట్ ఉంది. అందుకని చెప్పేసి ఇక నుంచి ఎవరైనా సరే సిటిజన్షిప్ అప్లై చేసుకున్నా పిఆర్ అప్లై చేసుకున్నా చాలా డీటెయిల్డ్గా మేము వాళ్ళని స్క్రూట్నీ చేస్తాము. వాళ్ళ బ్యాక్గ్రౌండ్ మొత్తం తవ్వుతాము, హిస్టరీ అంతా మొత్తం తవ్వుతారని చెప్పారనమాట. మీద ఒక ఆఫీసర్ని స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఒక కేసు ఉంది, గ్రీన్ కార్డ్ కేసు. దాని మీద ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు పని చేస్తూ ఉంటారు. ఆయన గురించి ఆయన ఇంటికి వెళ్ళి తెలుసుకోవాలో లేకపోతే ఇంకో చోటుకి వెళ్ళి తెలుసుకోవాలా లేకపోతే ఇంకా వేరే ఊరు వెళ్ళి తెలుసుకోవాలి అంటే ఒక పర్టికులర్ ఆఫీసర్ దానికి అకామిడేట్ అయినప్పుడు ఏంటంటే ఆయన ఆఫీస్లో కూర్చొని ఒక 10 ఫైల్స్ చూసే చోట ఒక ఫైలే చూడగలుగుతారు. దానివల్ల ఏమవుతుందంటే బ్యాక్లాగ్స్ పెరిగిపోతే మీ ఫైల్స్ డిలే అవుతాయి అన్నమాట. సో వీసా ఎక్స్టెన్షన్కి వెళ్ళిన వాళ్ళకి కొంచెం ఇది ఇబ్బంది అయితే అయ్యే ఛాన్స్ ఉంది.